తిరుపతి అలిపిరి నుంచి జూ పార్క్ మార్గంలో వాహనదారులపై చిరుత పులి దాడి చేసిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి నుంచి జూ పార్క్ వరకు చిరు వ్యాపారులు ఆహార వ్యర్థాలను వేయడం వల్లే చిరుతలు వస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అలిపిరి నుంచి జూ పార్క్ వరకు శానిటేషన్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో 20 వరకు చిరుతపులులు వాటి పిల్లలు ఉన్నాయని అధికారులు తెలిపారు. చిరుతలు బంధించడానికి 3 బోన్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు రాత్రి వేళల్లో గుంపులుగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత శుక్రవారం తిరుపతి ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైకిస్టుపై చిరుతపులి దాడికి యత్నించింది. ఈ దాడి దృశ్యాలు వెనుక వస్తున్న కారు డాష్ క్యామ్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చూస్తున్నాం, తిరుపతి అలిపిరి నుంచి జూ పార్క్ మార్గంలో వాహనదారుడిపై చిరుతపులి దాడి చేసిన ఘటనతో అధికారులైతే అప్రమత్తమయ్యారు. ఇక అలిపిరి నుంచి జూ పార్క్ వరకు చిరు వ్యాపారులు ఆహార వ్యర్థాలను వేయడం వల్లే చిరుతలు వస్తున్నాయంటూ కూడా అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా వ్యర్థాలు పడేయకూడదు, అట్లాగే గుంపులుగా ప్రయాణించే పరిస్థితి ఉండాలి, ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా పూర్తిగా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద జూ పార్క్ రోడ్ లో ఒక బైక్ పైన వెళ్తున్న వాళ్ళ పైన దాడి చేయడానికి చిరుత ప్రయత్నం చేయడం అనేది వెనుక కారులో వస్తున్నటువంటి వాళ్ళు సీసీ కెమెరా వాళ్ళు కారులో పెట్టుకున్న దాంట్లో రికార్డ్ అయింది. యాక్చువల్ గా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితం అదే రోడ్ లో ఇదే విధంగా ఒక టీటీడీ ఎంప్లాయ్ పైన కూడా దాడి జరిగింది. అతనికి చిరుత దాడి కూడా చేసింది. హాస్పిటలైజ్ అయ్యి ఆయన అడ్మిట్ కూడా అయ్యారు. అయితే అది ఎవరు నమ్మని పరిస్థితి. అతను చెప్పినా కూడా అతను భ్రమల్లో అట్లా అయిందని భావించారు. అయితే రికార్డు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది. అతను టీటీడీ ఉద్యోగి చెప్పింది నిజమని ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది. అతను చెప్పాడు ఈ విధంగా దాడి చేస్తామంటే కూడా నమ్మలేదు. ముఖ్యంగా అటవీశాఖలు కూడా టేక్ ఇట్ ఈజీ అన్నట్టున్నారు. ఏదో కుప్పేదో దాడి చేసి ఇతను భయపడ్డాడని భావించారు. అయితే ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో ఒకసారికి అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, టీటీడీ కావచ్చు, అటవీశాఖ అధికారులు కావచ్చు, అందరూ సమన్వయంతో దీనికి కారణాలు చిరుతలు అటు తిరుమలలో కానీ, నడకదారిలో కానీ, ఈ జూ పార్క్ రోడ్ లో కానీ విపరీతంగా వాటి సంతతి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు, తిరుమలకు వెళ్లే భక్తులకి ఇప్పటికే టైమ్స్ తెల్లారితో 6 గంటల తర్వాతనే నడకదారిలో అలో చేస్తున్నారు. మధ్యాహ్నం 2 వరకు పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఆ తర్వాత 6 గంటల వరకు మాత్రమే పెద్దవాళ్ళు అలో చేస్తున్నారు. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పటికి అప్పటికి 9-10 అవుతుంది కాబట్టి 6 to 6 వరకు అలో చేయాలని చేస్తున్నారు. మరోవైపు ఎక్కడైనా కూడా సరే గుంపులుగా వెళ్లేందుకు కూడా, అంటే అలిపిరి దగ్గర ఉండేటువంటి గోపురం దగ్గరనే సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఉదయం పూట కూడా భక్తులు బృందంగా కలిసిన తర్వాత మాత్రమే తిరుమలకి అలో చేసేది ప్రక్రియ మళ్ళీ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కూడా ఎక్కడ పడితే అక్కడ చిరుతలు కనిపిస్తా ఉంది. నిన్న ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూడా కనిపించింది. విపరీతంగా చిరుతల సంఖ్యను కూడా లెక్కేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 20 పైన చిరుతలు ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. మరోవైపు హాస్టల్స్, యూనివర్సిటీస్ ఉన్న ఏరియాల్లో ఈ దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఎవరు కూడా రాత్రి పైన 9-8 పైన బయట రాకూడదని ఆంక్షలు విధించారు. మొత్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బోన్ అయితే అటవీశాఖ ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.